आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। मुशीराबाद ఏరియాలో పీస్ కమిటీ మెంబర్స్ మిగతా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరితో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో పోలీస్ డిపార్ట్మెంట్, GHMC అండ్ ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఈ రంజాన్ మాసంలో 2 ఉత్సవాలు వస్తున్నాయి। ఒకటి శ్రీరామనవమి, ఇంకోటి హనుమాన్ జయంతి। ఈ 2 ఉత్సవాలకు గాను అన్ని అరేంజ్మెంట్స్ కూడా మిగతా డిపార్ట్మెంట్స్తో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ పీస్ ప్రొసెషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా జరిగే విధంగా అందరి ఫీడ్బ్యాక్ తీసుకొని వారిని ఇన్షూర్ చేసే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది। థ్యాంక్ యూ। గుడ్ ఆఫ్టర్నూన్। ఈరోజు ఈ సభకు చేసిన మన డిస్ట్రిక్ట్ కమిషన్ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఆర్గనైజర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్, మస్జిద్ కమిటీ మెంబర్స్, ఇంక్లూడింగ్ మస్జిద్ ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ అందరూ కూడా విజేసినందుకు సంతోషం। చాలా తక్కువ టైం గాంధీనగర్ స్టేషన్ సార్ అట్లనే మా ఏసీపీ గారు కూడా అందరూ కూడా కోఆపరేషన్ చేస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం సార్। ఒకటి ఇంతవరకు అయితే ఇంకా మనము ట్రీస్ తీయలేదు సార్, ఇంకా చెట్లు కొట్టడం జరగలేదు। కొంచెం అది ఇంకా ఇప్పటి వరకు కూడా క్లీన్ అవుతుంది। కొంచెం వీటిని దృష్టిలో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది సార్। ఇంకా యథావిధిగా అయితే ట్రాఫిక్ అవి వెహికల్స్ ఏదైతే పార్కింగ్స్ ఉంటాయో అవన్నీ అయితే తీసుకుంటారు సార్। ఇంకా మన ఆర్గనైజేషన్స్కి కూడా ఉంటే క్లాస్లో వాటర్ ఇస్తే బాగా, వాటర్ ప్యాకెట్స్ తోటి ఇస్తే ఏంటంటే అక్కడ ఇక్కడ పిల్లలు పార్సల్ అటు ఇటు చేసుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది। మనం క్లాస్లో కానీ అప్పుడు నిలబడి అక్కడనే ఇస్తే బాగుంటుందని అభిప్రాయం। బై సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ। థ్యాంక్ యూ సో మచ్ సార్। నుంచి సార్ ఇంతకుముందు ఏసీపీ సార్ చెప్పినట్టు రామనగర్ నుంచి ప్రొసెషన్ ఉండదనేసి మనము ఫస్ట్ 150 మెంబర్స్ స్టార్ట్ చేసినాము। ఈరోజు 10,000 మెంబర్స్ తోటి పీస్ఫుల్గా జరుగుతుంది। ఏ రోజు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదు। మరి ముస్లిం సోదరులు కూడా దయార మార్కెట్ దగ్గర స్టే చేశారు, దానికి అందరూ కూడా మద్దతు ఉంటుంది। ఏ రోజు కూడా డిస్టర్బెన్స్ కాలేదు। ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మనము ఆ ర్యాలీని ప్రశాంతంగానే అందరినీ కోఆర్డినేట్ చేసుకుని తీసుకెళ్తాము। ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడ సార్ చెప్పినట్టు ఇంతకుముందు ట్రీస్ కొట్టుకున్నారు, వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇస్తలేదు। కార్పొరేటర్ గారు చెప్పారు కానీ కొమ్మలు కొట్టేసి వెళ్ళిపోతారు, కానీ పెద్ద చెట్లు అంటే రాజా డైరెక్షన్ నుంచి రామనగర్ చౌరస్ వరకు మేము లైటింగ్ చేస్తాం సార్। ఆ ట్రీస్ ఇబ్బంది అవుతుంది, మాకు రథం కూడా తీసుకొని వస్తాము అక్కడికి వెళ్ళి, రథం కూడా చాలా డిస్టర్బెన్స్ అయితే దాంట్లో కూడా టైం వేస్ట్ అయిపోతుంది। ఇక రోడ్లు కూడా కొంచెం ఇబ్బంది ఉన్నాయి, ఆ రోడ్స్ కూడా కొంచెం చేయించాలి సార్। ఏసీపీ సార్ కూడా మాకు వెంబడి అన్నీ చెప్తున్నాడు, దాని ప్రకారంగా మేము పీస్ఫుల్గా చేస్తాం సార్। ACP चिकटपल्ली तीनों डिविजन्स के SHO मुशीराबाद, गांधीनगर और चिकटपल्ली और तमाम एस्टाइल्स और मेरे तमाम भाई और बहनों को आदाब और सलाम। सब मेरा नाम अब्दुल खादर है, मैं पीस एंड वेलफेयर कमेटी का जनरल सेक्रेटरी से जुड़ा हूँ। सब हमेशा जो है रमज़ान का है, रमज़ान की महीना रहता, रमज़ान के लैलतुल क़द्र का रहता, उसके बाद ईद उल फितर का रहता। ये तमाम के जो है हम शुरू से ही एहतमाद कर लेते आ रहे हैं और उसका इंतज़ाम जो है बिल्कुल बराबर के शरीक रहे हैं और आगे भी हम इसी तरीके से सब पीस कमेटी अपना पूरा जो है काम करेंगे और साथ देंगे। हमारा मेन अच्छा यही रहता था कि पुलिस का काम हल्का करें, कम करें और जो है ना छोटे मोटे हादसे जो होते हैं वो उसको हम बाहर का बाहर ही निपटा दें, ताकि जो है ना पुलिस डिपार्टमेंट को ऑलरेडी बहुत ज़्यादा काम है, उसमें जो है थोड़ा सा हमारी तरफ कमेटी की तरफ से ताउन मिल जाए, ये हमारी कोशिश रहती है। और कल सैटरडे के दिन भी हमारी जो है ना आज पीस कमेटी की मीटिंग है,
अपने संजीवनी फंक्शन हॉल यामुपुरे में है सर, तो वहाँ पे भी लगभग 550 पीस कमेटी के मेंबर्स आएंगे हमारे, तो तमाम डीसीपी साहबीन और एसीपी वगैरह भी आ रहे हैं वहाँ से। और जितने भी हमारे दोस्त के यहाँ तशरीफ फरमा है, इनसे तो रिक्वेस्ट करता हूँ मैं कल जरूर जो है तशरीफ किया। और बात जैसे जो है हमारे सीनियर SHO साहब हैं, साथ ACP साहब जैसे हमको इंस्ट्रक्शन देंगे, हम उसके ऊपर जो है ना अपना जैसे तो हमारा है ऑलरेडी वहाँ पे कोई आगे सेक्टर पे है, कोई जो है चिकनपल्ली पे है, कोई नारायणगढ़ पे है, कोई मुशराबाद पे है, आगे सेक्टर से जो है जब जुलूस चालू हो जाता तो वहाँ तक जो है ना वो काफी उसके बाद इधर का या दवाई बड़ा वगैरह भी हम कवर करते हैं। तो इस हिसाब से जो है जो मुझे मौका दिया गया इसके लिए मेरा शुक्रिया। मैं हमारे DCP साहब और ACP साहब और सरकारी साहब का शुक्रगुजार हूँ कि उन लोगों ने हमारे महल्ले में इतनी अच्छी तो खिदमत कर रहे हैं, चाहे हिंदू हो मुसलमान हो, नहीं देखे बगैर हमारी मस्जिद का इतना बड़ा मजमा जो 7 से 8 हज़ार आदमी हर जुमा को नमाज पढ़ता है, बगैर इसके और बगैर बोले के बराबर हमारी खिदमत करते हैं और इंतजाम सही करते हैं और इनसे भी साफ सफाई का ख्याल रखते हैं। और मैं इन सबका शुक्रगुजार हूँ क्योंकि रमज़ान और श्री राम नवमी और हनुमान जयंती जो एक साथ आ रही है, हनुमान जयंती इत्तेफाक से एक बार हमारे पास आते सामने हमारा ये हो गया, लेकिन हम सब लोग मिलजुल कर रहते हैं और तमाम मंदिर के ट्रस्टियों से और मस्जिद के मुखियों से सरों से भी गुजारिश करता हूँ कि पुलिस का ताउन करें और इनसे हम हर वक्त ताउन करते रहें। मैं DCP साहब का और ACP साहब का सदर साहब का शुक्रिया अदा करता हूँ। खुदा Good afternoon, Namaste. My respects to today's program chairperson, our beloved DCP, and also I extend my respects to ACP and Gandhinagar Murshidabad Chikatpalli SHOs and their staff, and also my respects to all the peace committee members as well as Maitri committee members, and my respects to all the Chikatpalli division citizens also. Sir, I am Dr. Udayasri and I am Central Zone Peace Committee Vice President. From the formation of the Central Zone, I am working with this Maitri as well as Peace Committee. So there are during the time of Amalasa Reddy Garu, from Mohantani Market to CGO Towers, we had a Padayatra along with DCP, and we have observed so many difficulties and also so much of cooperation with the public. And actually Ranjan is 30 days Diksha. They are making daytime fasting and evening time they take food by observing prayers. Sri Ram Navami is not 5 days festival. It is just only 5 days, like our families how we celebrate marriage like that. But it followed by the Hanuman Yatra, and procession will be taken by the devotees of the Anjaneya. So in that gathering is there, during the time of Sri Ram Navami, evening both the Hindus and Muslims are observing their respective prayers and other things. At that time we are the representative of the upper locality, our area. So we have to dedicate our time to the respective temples and masjid and see that there shall not be any provocation or any using any word, any meeting in between two people also shall not be allowed and tolerated. Any little disturbances you observe, you immediately don't take any responsibility on your hand. Just immediately your duty is to inform police department. If you act anything, it will you are violating law and order. So our duty is to inform each and every abnormality, irregularity to the police department. That you keep it on mind. And sir, my sincere request,
well in advance you should tell the roadmap how procession is taking place and what are the deviations and divergences of the traffic. So that creates lot of problem for the public and their intolerance. How you can block our ways like that? Public are raising so many issues. Practically, I have witnessed at Sijiva Towers area where Mushirabad road is blocked, and in that one direction procession will be taken by Kapadigoda crossroads to Sijavi Towers to Bible House. Opposite direction, RTC, these city buses are coming, and also these IT professionals, their timings are round the clock timings. So all these things we have to keep in mind, and well in advance, everywhere, all media, it should be coming into the minds of the public that traffic is deviated in so and so lines. Like that, this message has to be go to the public at large. Even now we can use YouTube very well now with respect to this type of deviations of the traffic and their timings. Strictly follow the timings. And about 2 to 4 it is our Chikkadipalli to Sijiva Towers, it takes at least 2 hours because of this irregular traffic, sir. From RTC crossroads to Sijiva Towers, it takes 2 hours because of irregular traffic. And public are raising so many issues, so many complications. Everybody is educated nowadays. Everybody is talking who are you to stop us. So sad. Thank you very much. Please, members of Mushirabad Assembly Committee, आज एक बहुत ही अच्छे मौके पे हम जो है रमजान, रामनवमी, हनुमान जयंती, गुड फ्राइडे को एक ही महीने में मनाने के लिए उसकी खुशियों को हम आपस में कैसा एक दूसरे के साथ बांटने के लिए, जमा करने के लिए पुलिस डिपार्टमेंट का हम शुक्रिया अदा करते हैं, क्योंकि हम ये फेस्टिवल्स को हम कैसा आगे एंजॉय करेंगे, इसके लिए हमारे से आज रहना फेस टू फेस डिस्कशन होने के लिए हमारे सामने तमाम लोग मौजूद हैं जो कम्युनिटी के वो लोग हैं जो कम्युनिटी के जिम्मेदार हैं। मैं इस मौके पे एक बात मैं डिप्टी म्युनिसिपल कमिश्नर साहब के सामने रखना चाहूँगा कि ये जो अभी ये RTC एक्सप्रोड के पास से जो कंस्ट्रक्शन का काम चल रहा है, जो आयरन ब्रिज का काम चल रहा है, जिसकी वजह से काफ़ी रोड पे डिस्टर्बेंस है और काफ़ी पत्थर और वाला तमाम चीज़ें रोड पे है, जिससे जो है ना प्रोसेशन को आने वालों को तकलीफ हो सकती है और कुछ हार्मफुल हो सकता है। उसको प्रिवेंशन के लिए या तो उसके ऊपर से कोई टेम्पररी मैट में फ्लो कर दीजिए। RTC एक्सप्रोड से आप जो है अशोक नगर चौक से तक हम उसको प्रिवेंशन कर देंगे तो वो थोड़ा सा बेटर रहेगा। और रही बात दूसरी कि अब हम रमज़ान का प्रोग्राम को आज के ऑलमोस्ट जो है ना अपने स्टार्ट होता है, हफ्ता हो गया है, और इसी तरह मावा की जो है ईद और वगैरह जो इंतजाम है म्यूनसिपल एजेंसी की तरफ से आज पुलिस डिपार्टमेंट की तरफ से यूजुअली काफ़ी अप्रिशिएटेबल है। तो मैं इस मौके पर मुझे बात करने के लिए मौका दिया, मैं अपना शुक्रिया करता हूँ। थैंक यू। ఆఫ్ ద డాస్ మీద ఉన్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు కరుణ మానవమ్మ. నేను పీస్ కమిటీ మెంబర్ని. రెగ్యులర్గా పీస్ కమిటీ మీటింగ్స్ అటెండ్ అవుతుంటాను. మనము ఆల్ ద ఫెస్టివల్స్ రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ మనం చాలా సంతోషంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. స్పెషలీ ఆల్ ద పోలీస్ ఫోర్సెస్ శక్తికి మించి వాళ్ళు పనిచేస్తున్నారు. మనం కూడా వాళ్ళతో కోఆపరేట్ చేసి ఎవ్రీ రిలీజియస్ ఫంక్షన్స్, ప్రొసెషన్స్ శాంతియుతంగా జరుపుకోవాలని तेलंगाना स्टेट जनरल सेक्रेटरी की हैसियत से आप सबका ख्याल खत्म करता हूँ। यानी जनरली ये मीटिंग से चाहा क्या जा रहा कि हमारे हिंदुस्तान में, हमारे हल्के के अंदर अमन और पीस कायम रहे। ये हमारी जद्दोजहद रहनी चाहिए कि कोई भी त्यौहार हो, कोई भी फेस्टिवल हो, हालांकि कोई भी दिन हो, कि हमारे एरिया में, हमारे मोहल्ले में जहाँ कोई भी अनासीर ऐसे होते हैं जो हमारे सोसाइटी को, हमारी लोकेलिटी को पीस खत्म करने की कोशिश करते हैं, अमन खत्म करने की कोशिश करते हैं,
हमारी ये जिद्दोजहद रहनी चाहिए कि उसको बरकरार रखें एज ए सिटीजन ऑफ इंडिया, एज ए नागरिक, देश के नागरिक होने के नाते ये हमारा भी फर्ज बनता है कि हम पुलिस का पूरा सपोर्ट लेते हुए, उनकी मदद करते हुए और हमारी लोकेलिटी में अमन कायम करें। पुलिस को हम सलाम अर्ज करते हैं कि आप देखते हैं और करते हैं, रमजान फेस्टिवल हो, दिवाली हो, उगादी हो या क्रिसमस हो, वो ऑन ड्यूटी रहते हैं। हम लोग अमन से रहने के लिए वो अपनी सर्विस देते हैं। तो आप सबसे मेरी ये गुजारिश है कि पुलिस अगर ना हो तो शहर में क्या हो जाएगा, देखिए आप अपनी जहन से गौर कीजिए। पुलिस की सख्ती जो होती है वो अनसोशल एलिमेंट्स को, अपने शरीफ तो लोग, सोसाइटी जो क्रीम है उससे अनसोशल एलिमेंट्स को डिवाइड करती है। आजकल उनकी भी काउंसलिंग हो रही है, क्योंकि केसीआर साहब ने एक फ्रेंडली पुलिस रखी है, मगर इसका ये मतलब नहीं कि दुश्मनाने अनासिर अनसोशल एलिमेंट्स की लोगों को डिस्टर्ब करें। और एक बात है, फ्रेंडली पुलिस होती है, उसका ये मतलब नहीं कि कोई भी आया पुलिस से उनसे अच्छी गुफ्तगू नहीं करे, यानी बदसलूकी से बात करे या कुछ एलिगेशन लगाने का किसी को कोई अख्तियार नहीं। मेरे अजीज साथियों, बुजुर्गों और दोस्तों, ये हम वेलफेयर सोसाइटी भी चलाते हैं। ये एक अपना खूबसूरत हिंदुस्तान है। इसकी खूबसूरती जो है हमारे इत्तेफाक और इत्तेहाद नहीं, चाहे वो मुस्लिम हो, हिंदू हो, क्रिश्चियन हो, ईसाई हो, हम लोग भाई भाई हैं। मैं ये जानता हूँ कि इंसान के अंदर इंसानियत होनी चाहिए, धर्म बाद में है, धर्म खुद भी इंसानियत सिखाता है। लिहाजा हमें एक दूसरे के साथ इत्तेफाक और इत्तेहाद से रहना चाहिए और आपस में दूसरे सुलूक से पेश आना चाहिए और पुलिस को पूरा ताउन करते हुए उनके साथ पूरी हमदर्दी के साथ अपने सोसाइटी को पीस अमन के साथ लेकर चलने की अहमियत होनी चाहिए। शुक्रिया, जज़ाकल्लाह। चीफ गेस्ट हमारे डीसीपी साहब, एडिशनल डीसीपी साहब, हमारे फॉरेस्ट डिपार्टमेंट के इंस्पेक्टर, सब इंस्पेक्टर और मेरे मैत्री कमेटी साथियों के सदरों को, नायब सदरों को, जितने भी लोग यहाँ आए हैं सबको मुबारकबाद देते हुए ये कहना चाह रहे हैं कि हर साल 2 साल मुख्य पेदలు సెంట్రల్ డీసీపీ గారికి వేదికలను కుటుంబ నమస్కారం, అలాగే చేసిన సోదరు కూడా నమస్కారము. నా పేరు సురేష్ కుమార్, నేను ఉన్నది శాసనసభ నరసరావుపేటలో. నేను ఎక్కువసేపు మాట్లాడను. నా పేరు రాజేంద్ర ప్రసాద్, నేను ఉండేది నివాసం బలక్పూర్, గాంధీనాథ్ పిఎస్ మైత్రి సంఘం. ప్రస్తుతం ఇప్పుడు ఈ ముషీరాబాద్ సీతారామచంద్ర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఈరోజు మాకు నియామకం జరిగిన डीसीपी साहब, एसीपी साहब और कर्नल पुलिस इंस्पेक्टर और तीनों पुलिस स्टेशन के इंस्पेक्टर सब, मेरा एक सजेशन ये है कि जहाँ से ये रैली निकली वहाँ से पूरा जो रूट के पास और जहाँ जहाँ अपने टर्निंग कॉर्नर्स है वहाँ पर बस पुलिस नमस्ते. JJX తరఫున రంజాన్ మాసంలో